ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 25 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం మొదటి దినవృత్తాంతములు 25, 26 మరియు 27 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి 23వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆయన పరలోకపు సన్నిధి నిత్యము మిమ్మల్ని నడిపించబోతుంది. మీరు పూనుకొనిన ప్రతి పనిని ఆయన విజయవంతం చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడునైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మన దేవునికి సహాయము చేయువాడు అనే ఒక పేరు ఉన్నది. ఈ బైబిల్ గ్రంథంలో అనేక స్థలాలలో దేవుడు ఆయా రకాల పేర్లతో బయలుపరచబడుతున్నాడు. యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా సిద్కెన్, యెహోవా మెక్కాడీస్, ఎల్ షడాయ్, అడోనాయ్, ఎలోహిం, ఇలాంటి పేర్లు అనేకములు ఆయన స్వభావ లక్షణాలని బయలుపరిచే నామములుగా ఉంటూ ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలలో కానీ, తన బిడ్డలకు ఆయన చేసిన కార్యములలో కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన సహాయము చేయువాడు అనే ఒక అద్భుతమైనటువంటి లక్షణాన్ని ఆయనలో మనం చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకు సహాయము చేయువాడిగా ఉన్నాడని మీకు తెలుసా? దేని నిమిత్తమైతే మీరు ఆందోళన చెందుతున్నారో, దేని నిమిత్తమైతే మీరు భయభ్రాంతులకు గురవుతున్నారో, దేని నిమిత్తమైతే మీరు ఆవేదన చెందుతున్నారో, దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నేను నీకు సహాయము చేయువాడను. ఈ దినమున నా సహాయాన్ని నీ కోసం నేను పంపిస్తున్నానని చెప్తున్నాడు. ఆయన మన కుడి చేతిని పట్టుకొనుచున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థలములోనైనా, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ అద్భుతమైన సహాయకుడు నీ చేరువలో ఉన్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే, నువ్వు ఆయన తట్టు తిరిగితే, ఆయన సన్నిధిలో నువ్వు ఆశపడి ఆయనను అడగగలిగితే ఒక అద్భుతమైన సహాయాన్ని నా దేవుడు నీ యొద్దకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ కన్నీళ్ళని ఆయన తుడిచివేస్తాడు. ఒక నిరీక్షణ సహితమైనటువంటి కృపలోనికి ఆయన నిన్ను తోడుకుని వెళతాడు. పిల్లారా, చరిత్రలో జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. అవి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. అమెరికా దేశపు సైనికులు పసిఫిక్ మహాసముద్రములో ఉన్న కొన్ని దీవులని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. మరొక వైపున జపాన్ దేశపు సైనికులు ఉన్నారు. యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. అలాంటి సమయంలో అమెరికా దేశానికి చెందినటువంటి ఆ సైనికుల బృందముల నుండి ఒక సైనికుడు తప్పిపోయాడు. అతడు శత్రువుల మధ్య ఉండిపోయాడు.
ఒకవైపు బాంబుల మోతలు, తుపాకీల శబ్దాలు తన చెవులకు వినిపిస్తున్నాయి. అలాంటి సమయంలో ఈ సైనికుడు తప్పించుకొని పారిపోతున్నాడు. కొండలు, గుట్టలు, కొన్ని గుహలు ఉన్నాయి. ఒక చోటుకి తప్పించుకొని వెళ్ళాడు. అక్కడ అనేక రకాల గుహలు ఉన్నాయి. అయితే ఒక గుహలోకి అతడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. వెనకాల ఆ శత్రు దేశపు సైనికులు వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, తుపాకీలు పట్టుకొని ఉన్నారు. ఈ సైనికుడు ఆ గుహలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, యేసు ప్రభువా, ఈరోజు నాకు సహాయం చెయ్యి, నన్ను కాపాడు నాయనా అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ముగించిన వెంటనే శత్రులు ఒక్కొక్క గుహని వాళ్ళు స్వాధా చేస్తున్నారు. ఇతడు అనుకుంటున్నాడు, నేను దాక్కున్న గుహలో కూడా వారు వస్తారు, నన్ను పట్టుకుంటారు, నన్ను చిత్రహింసల పాలు చేస్తారు, నన్ను చంపేస్తారు అని భయపడుతున్నాడు. ఈ లోపున ఈ శత్రువులు తాను దాక్కున్న గుహ దగ్గరకు వచ్చారు. కానీ అద్భుతం ఏమిటంటే ఆ గుహను టచ్ చేయకుండానే, దానిలోకి తొంగి చూడకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? ఆ గుహకి ఆ ద్వారమున ఒక సాలెపురుగు తన గూడుని అల్లుకుంది, తన గూడుని అల్లేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శత్రులు అనుకున్నారు, ఈ గుహ ద్వారానికి ఉన్నటువంటి ఆ సాల గూడును బట్టి అతడు ఈ గుహలోనికి ఎంతమాత్రం తప్పించుకొని పోయి ఉండడు. ఎందుకంటే ఒకవేళ అతడు తప్పించుకొని పోయి గనక ఉంటే ఈ ద్వారానికి ఈ సాలెగూడు చిందరవందర అయిపోయి ఉండేది అని భావించి వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా గంటలు గడిచిన తర్వాత లోపల దాక్కున్న భక్తిగల సైనికుడు బయటకు వచ్చాడు. ఆ సాలెగూడును చూశాడు, ఆశ్చర్యపోయాడు. ప్రభువా, నాకు కావలసింది ఇటుకలతో కట్టిన గోడ కానీ సాలెగూడుతో గోడ కట్టి ప్రభువా నా ప్రాణాలు కాపాడినావా అని దేవుని స్తుతించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సహాయం చేయడానికి ఈ భూమి మీద దేవునికి వ్యక్తులు కరువులేరు, పరిస్థితులు కొదువలేదు, వస్తువులు కొదువలేవు. నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఒక్కటే, సహాయము చేయవాడునైనా ఆయన వైపు మీరు చూసినట్లయితే తప్పకుండా ఈ దినమున నీకు సహాయం దొరుకుతుంది, నీకు సహాయం దొరుకుతుంది, నీ అక్కర్లు తీర్చబడతాయి. దేవుని మహిమను నువ్వు కనులారు చూడగలుగుతావు. దేవుని కృప నీకు తోడయుండి నీకు సహాయము చేయనుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీవు మాకు సహాయకుడవుగా నిన్ను నీవు బయలుపరుచుకుంటున్నావు. నీకు కృతజ్ఞతలు నాయన. మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని ఎత్తు పట్టుకునండి. మీరు బలపరచండి నాయన, మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ దినమున మా ప్రియులు ఏ విధమైన సహాయము కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఆ సహాయమును అందించుమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మహిమ పొందండి, బలమైన మీ కార్యములు జరిగించండి, మీ సన్నిధి తోడుగా ఉంచుమని ఘనత మహిమ ప్రభావాలు నీకే అర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.